గత 3 నెలల నుండి నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఖాళీ బిందెలు మరియు బకెట్లతో ముట్టడి చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రాజ్య శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగా జమున వచ్చి మిషన్ భగీరథ ఏఈని పిలిపించి నీటి సమస్యను 3 రోజులలో తీరుస్తామని తెలిపారు. అప్పటి వరకు ట్యాంకర్తో నీటి సరఫరా చేయాలని సిబ్బందికి ఆదేశించారు. నీటి సమస్యను తొందరలో పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాలనీవాసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నరేందర్, అనిల్, మోహన్, మైలారం బాలు, కాలనీవాసులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ గారు గత 10-15 రోజుల నుంచి వెళ్ళి సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ ద్వారా నీళ్లు సక్రమంగా రావడం లేదని తెలిపారు. 2 రోజుల లోపల ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పారు. కాబట్టి ఆయనకు ఆదేశించేది ఏంటంటే ఈ 2 రోజుల లోపల విలేజ్ లోపల ఉన్న వేరే వాటర్ ట్యాంకులకు కొంచెం తక్కువ వాటర్ ఇచ్చి ఈ ప్రాబ్లం ఉన్న వాటర్ ఏరియా లోపల సఫిషియెంట్గా ట్యాంకులు నింపి ఈ ప్రజల సమస్యలను తీర్చాలని చెప్పిన ఈ మిషన్ భగీరథ వాటరే కాకుండా మనం గవర్నమెంట్ బోర్సు ఏఈఆర్డబ్ల్యూఎస్ గారి ఆధీనంలోని బోర్లు కూడా రీడీపెనింగ్ కానీ లేదా ఫ్లషింగ్ కానీ ఏమన్నా ప్రపోజల్స్ చేసినట్టయితే బోర్వెల్స్ యూజ్ చేసుకున్నట్లుగా వాళ్లకు తగు చర్యలు గైకొనమని చెప్పిన. ఒకవేళ అవి బోర్సు గిట్ట పనిచేయకపోయినట్లయితే అదనపు బోర్సు మంజూరు కోసం కూడా కలెక్టర్ గారికి ప్రతిపాదనలు సమర్పించమని ఇమీడియట్గా సమర్పించమని చెప్పిన. ఏఈఆర్డబ్ల్యూఎస్ గారిని ఈరోజు సాయంత్రమే అట్టి రిపోర్టు సబ్మిట్ చేయమని ఆదేశించడం జరిగింది. ఏఈ మిషన్ భగీరథ గారికి మాత్రం 2 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు తాత్కాలికంగా గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మినీ వాటర్ ట్యాంక్ ద్వారా రోజుకు 2 ట్రిప్పులు కానీ 3 ట్రిప్పులు కానీ అక్కడ ప్రజల అవసరాల మేరకు ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని ట్రిప్పులు మినీ వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్ళిచ్చి నీళ్ళ సరఫరాను ప్రాబ్లం లేకుండా చేయమని పంచాయతీ కార్యదర్శిని కూడా ఆదేశించడం జరిగింది.